అర్ధరాత్రి పూట ఎవరు చూడకుండా విహారీ కనక మహాలక్ష్మి గదిలోకి వస్తాడు. ఇక అది అంబిక చూస్తుంది. ఇదేంటి ఈ టైంలో విహారీ లక్ష్మి గదిలోకి వెళ్తున్నాడు అని చెప్పి అనుమానంగా చూస్తూ ఉంటుంది. విహారీని చూడగానే కనక మహాలక్ష్మి, ఏంటి విహారీ గారు ఈ టైంలో నా దగ్గరికి వచ్చారని చెప్పి అంటూ ఉంటే, నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానని విహారీ అంటాడు. నాకు థ్యాంక్సా, ఎందుకు అని లక్ష్మి అడుగుతుంది. ఇకప్పుడు విహారీ, ఏం లేదు కనక మహాలక్ష్మి, సైట్ దగ్గర నన్ను కాపాడావు, అలాగే హాస్పిటల్లో నాకు రక్తదానం చేశావు అని చెప్పి విహారీ మాట్లాడుతూ ఉంటాడు. ఇకప్పుడు అంబిక డోర్ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తూ, బాణం గురి పెడితే ఎదురుగా వచ్చిన పక్షిలాగా భలే తగిలాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఈ గదిలో లాక్ చేసి అందరికీ రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను. అప్పుడు విహారీ పరువు పోతుంది, ఇంట్లో విహారీకి విలువ పడిపోతుంది అని చెప్పి డోర్ దగ్గరికి లాగి లాక్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మితో మాట్లాడాక విహారీ ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. డోర్ ఎంతకీ ఓపెన్ అవ్వకపోవడంతో, ఏమైంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. డోర్ ఓపెన్ అవ్వడం లేదు అని చెప్పి విహారీ చెబుతూ ఉంటే ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. మరి అంబిక చేసిన పని వల్ల విహారీ లక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు అన్న విషయం అందరికీ తెలిసిపోతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.